వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడున్న ప్రజలు ఎట్లున్నారంటే ఈ సిచ్యువేషన్లో పైసలు ఎవడిస్తే వాన్ కోట్ అమ్ముకొని ఓటేస్తున్నారు. ఊరు ఎట్లా బాగుపడతాయని చెప్పేసి చూసి ఓటేసింటే ఈ పార్టీలకు మన దేశమే బాగుపడేది. ఎందుకంటే పైసా ఎవడిస్తాడో వాన్ కోట్ అమ్ముకొని వానికే ఇస్తామని చెప్పేసి ప్రమాణాలు చేసి మరి ఓటేస్తున్నారు. ఇది ఇప్పుడున్న ప్రజల పాలన. ప్రజలే కరెక్ట్ ఉండి మనకు నచ్చిన యువకుని, మనకు నచ్చిన సర్పంచ్ని కానీ ఎమ్మెల్యేని కానీ ఎవరినైనా చూసుకొని గెలిపిస్తే వాడు ఊరికన్నా బాగు చేస్తాడు. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి ఎట్లుండో ప్రజలు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఈసారి అన్న సర్పంచ్ నిలబడుతుండు, చదువుకున్నాడు, మన ఊరికి మంచి ఎత్తాడు. అన్న గుర్తు పెన్ను గుర్తు. ఏసుడు ఎత్తాం గాని మా ఇంట్లో 2 ఓట్లున్నాయి. ఓటుకు 2000 చొప్పున ఇస్తే మీకే ఎత్తాం మేము ఓటు. పైసలేందమ్మా, మన ఊర్లో ఒక లైబ్రరీ లేదు, ఉన్న బల్లే బాత్రూమ్ లేవు. అంతేందుకు చీకటైతే ఆడగట్లకు ఒక లైట్ కూడా లేదు. అన్న గెలిచి ఇవన్నీ చేస్తాడు. అవన్నీ మాకెందుకు చెప్తున్నావు? మా ఇంట్లో గిట్టి ఇస్తున్నావా? పైసలు ఎత్తేనే ఓటు ఎత్తాం లేకుండా